ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? నిన్నే పుష్ప సినిమా ట్రైలర్ వచ్చింది. మొత్తం యూట్యూబ్తో సహా అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు తగలబెట్టేసి ఇవాళ మూవీ లవర్స్కి అంతే కిక్కించేలాగా హోంబలే ఫిల్మ్స్ వారు ఇంకొక అప్డేట్ ఇచ్చారు. కాంతారా చాప్టర్ 1 మీ అందరికి తెలుసు కదా, కొన్ని నెలల క్రితమే ఈ సినిమా సంబంధించి టీజర్ రిలీజ్ అయింది. అసలు ఆ టీజర్లో ఏమని చెప్పాలి, ఎంతని చెప్పాలి, ఎన్ని 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 మాటలు చెప్పాలి, ఎలా వర్ణించాలో కూడా అర్థం కావట్లేదు. కాంతారా 1లో రిషబ్ శెట్టి గారి యాక్టింగ్, ఎస్పెషల్లీ లాస్ట్ క్లైమాక్స్, అబ్బో ఎవరికి గుర్తుండలేదు సార్. అది థియేటర్లో చూసిన వాళ్ళందరూ మైమర్చిపోయారు అంతే. అప్పుడే సినిమా బృందం వారు డేట్ చెప్పారు కూడా, ఇంకొక పార్ట్ ఈ సినిమాకి మేము రిలీజ్ చేస్తున్నాం అని. అయితే చాలా లేట్ అవుతూ వచ్చింది. అయితే రీసెంట్గా డేట్ని అనౌన్స్ చేశారు. 2025 అక్టోబర్ 2వ తేదీన ఈ సినిమా రిలీజ్ అవ్వబోతున్నట్టు చెప్పారు. ఇప్పుడు ఇంత క్రేజ్ వచ్చిన తర్వాత, ఈ టీజర్ చూసిన తర్వాత నాకైతే ఖచ్చితంగా ఈ సినిమా 1000 కోట్లు కలెక్ట్ చేయడం పక్కా అనిపిస్తుంది. కన్నడ సినిమా ఇండస్ట్రీని ఇంకొక రేంజ్ నిలబెట్టడానికి రిషబ్ శెట్టి గారు ఎక్కడ తగ్గేలా కనిపించట్లేదు. ఎస్పెషల్లీ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏంటి భయ్య, అసలు చూస్తుంటే గూస్ బంప్స్. నాకైతే ఎప్పటికీ 10-15 సార్లు చూసుంటానేమో, ఇంకా మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఇకపోతే ఆయన ట్రాన్స్ఫర్మేషన్, ఆ బాడీ ఏంటి, ఆ లుక్స్ ఏంటి, ఎక్కడ చిన్న డైలాగ్ కూడా లేకుండా కేవలం లుక్స్తో ఆయన ఇచ్చిన ఇంప్రెషన్, కేవలం కళ్ళతో ఆయన చూపించిన ఎక్స్ప్రెషన్ సినిమాని ఇంకో రేంజ్కి తీసుకెళ్ళిపోయింది. అంటే ఆయన సైలెంట్గా కళ్ళతోనే చెప్తున్నాడు, ఈసారి మొత్తం తగలెట్టేద్దామని. కన్ఫర్మ్ 1000 కోట్లు అయితే మరి మీరు చూసారా? చూడండి, మంచి డివైన్ ఎక్స్పీరియన్స్ వస్తుంది అనమాట. మామూలుగా చూసి మీకేమనిపిస్తుంది? ఈ సినిమా ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందని మీరు అనుకుంటున్నారు? కింద కామెంట్ సెక్షన్ తెలపండి.